అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో విద్యుత్ వైర్లు తెగి 4 పాడిగేదెలు మృతి చెందాయి. జడ్డంగి చైతన్యనగర్ కాలనీకి చెందిన కాకురి వెంకటేశ్వర్లు 3 పాడిగేదెలు, అదే గ్రామానికి చెందిన ఓ బాబ్జీకి చెందిన ఒక పాడిగేదె గత 4 రోజులుగా కనిపించకుండా పోవడంతో వారు చుట్టుపక్కల గ్రామాల వెతుకుతూ తెలిసిన వారిని అడుగుతూ గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే శుక్రవారం ఉదయం మాడేరు వాగు వెంబడి వెతుకుతూ వెళ్లగా ఒక రైతు పొలానికి మోటార్ కి 33 kV నుంచి వైరు తెగిపోవడంతో 4 పాడిగేదెలు కాలి పూర్తయ్యాయి. గత 4 రోజులుగా విద్యుత్ ట్రిప్ అవుతున్న సంబంధిత శాఖ అధికారులు కనీసం జడ్డంగి ఏరియాలో కరెంటు ఎందుకు పోతుందో కూడా వారు చూడలేదు. అంటే వారు నిర్లక్ష్య వైఖరి వల్లే మా పాడిగేదెలు మృతి చెందాయని వెంకటేశ్వర్లు బాబ్జీ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మా కుటుంబాలు వీధిని పడ్డాయని, మాకు జీవనాధారం ఆ గేదెలే అని వారు తెలుపుతున్నారు. రాజమండ్రి మండలం జడ్డింగ్ గ్రామం అండి. మేము పలానా కొండరెడ్డి పొలానికి చెందిన వాళ్ళు. ఇలా మా పాడి గేదెలని ఇలాగ మొత్తం 4 చనిపోయినాయండి. ఇలా విద్యుత్ కరెంట్ తగిలి ఇలా షార్ట్ సర్క్యూట్ చనిపోయినాయండి. ఇది మెయిన్ అంతా కూడా కరెంట్ ఆఫీసుల్లో తప్పండి. ఈ విషయంలో కూడా ఇలా లైన్ ఎలా ఉంది ఏమైంది అన్నది కూడా చూడటం గట్ట ఏం లేదండి. ఇప్పుడు మా జీవనోపాధి పోయిందండి ఈ గేదెల వల్ల. దీని మీద విధంగా మాకు ఆదుకుంటారని ఆదుకుంటామని చెప్తాను.